ఓ కుప్పలేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి, మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏంట్రా మరి అంత చీప్గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగలో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. నిన్నే మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా, అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్ల కల్లోలం అయిపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్లే రూటు రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్. నమస్కారం అండి పేషెంట్ గారు. నమస్కారం. 4 రోజుల క్రితం మా అయ్య చచ్చిపోయాయ్యా. అయితే నన్ను బతికించమంటావా? అది కాదయ్యా, మరేమిటో చెప్పు. మా అయ్య పోతూ పోతూ మా అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టిల్లాడయ్యా. ఆ తగవడు నేను తెంచాలంటావు? అవునండి అయ్యా. సరే, మీ అన్నదమ్ములు తీసుకుని కరెక్ట్గా 10 గంటలకు పంచాయతీ కాదు మంగతాయరు టిఫిన్ సెంటర్కి వచ్చాయి. అలాగేనయ్యా. నువ్వు వచ్చే మంగా ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. మంగా చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20. నమస్కారం. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా? పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 గేదెలు తీసుకోండి. అయ్యా, అరగేదులు 1/4 గేదెలు ఎలా పంచుకోమయ్యా? ఎలాగేంట్రా? మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాటకు విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి, నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివ్వు. అలాగే. పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేద, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెను కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా? అలా పంచుకోండి. అలాగే వస్తామయ్యా. ఓ రే సత్యపండు అండి, ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి? మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా.